తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకి ఉచిత బస్సు సేవలతో శుభవార్త చెప్పినప్పటికీ ఇప్పుడు నూతనంగా మరో శుభవార్త చెప్పనుంది. ఏకంగా చాలా సినిమాల్లో చూడొచ్చు. బస్సులో ఎక్కినప్పుడు చిల్లర లేకపోతే అటు కండక్టర్తో కానీ డ్రైవర్తో కానీ ప్రయాణికులు గొడవ పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి స్వస్తి పలకనుంది రాష్ట్ర ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణికులకు సంబంధించి పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో మునుపటిలాగానే ఆర్టీసీ ప్రయాణికులకు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము టీజీఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులకి శుభవార్తలు చెప్పనుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే బస్సులో రద్దీ విషయంలో పక్కన పెడితే చాలామంది ప్రయాణికులు కూడా ఎదురయ్యే అతిపెద్ద సమస్య చిల్లర సమస్య. చాలామంది కూడా దగ్గర టికెట్ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ చిల్లర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక అవకాశం కల్పించనుంది. అదేంటంటే ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే డబ్బులు అంటే చేతిలో డబ్బులు లేకున్నా కూడా క్యూఆర్ కోడ్ అంటే ఎంత చిల్లర కావాలి ఎంత డబ్బులు కావాలన్నప్పుడు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కనుక ఆ చిల్లర డబ్బులతో సహా టికెట్ తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కల్పించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా చిల్లర సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ ఏదైతే వాటితో సేవలు అందించనుంది. అందువల్ల ఇప్పటికే చాలామంది కూడా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఖుష్ కబురే చెప్పనుంది. ఇది ప్రస్తుతానికైతే సూపర్ లగ్జరీ దూర ప్రాంతాలకు వెళ్ళే నాన్ స్టాప్ సర్వీసుల్లో ఈ సేవలు డిజిటల్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ సిటీ బస్సుల్లో కావచ్చు, అలాగే దూర ప్రాంతాలకు సంబంధించిన బస్సులు కావచ్చు, ఈ బస్సుల్లో ఈ డిజిటల్ సేవలు అయితే ప్రారంభమయ్యాయి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా పల్లె వెలుగు లాంటి బస్సుల్లో కూడా అతి త్వరలో ఈ సేవలు అమలు చేయనున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీకి సంబంధించిన ఆర్ఎం గారు ఉన్నారు. ఒకసారి ఈ సేవలు ఎట్లా ఉంటాయో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు లేని విధంగా ఆర్టీసీ సేవల్లో ఇప్పటికే ఉచిత బస్సులతో ఇప్పటివరకే ఖుషి కబుర్ చెప్పారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్తో ప్రయాణికులకు ఎట్లా ఉపయోగించారు? అందరికీ నమస్కారం. సో మనకు గతంలో ఆర్డినరీ టీమ్స్ ఉండేవి. వాటి ప్లేస్లో మనము ఈ దూర ప్రాంత సర్వీసులు అన్నింటిలో కూడా ఐ టీమ్స్ అంటే ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మిషన్స్ని ప్రవేశపెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చేంజ్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడం కోసము ఈ ఐ టీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఐ టీమ్స్ ద్వారా మనము అంటే పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ చేసే అవకాశం ఉంది. డెబిట్ ప్లస్ క్రెడిట్ కార్డ్స్ని ద్వారా పేమెంట్ చేయవచ్చు. అదేవిధంగా ఇందులో మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మనము గూగుల్ పే ప్లస్ మనము పేటిఎం ఏదైతే ఉందో అది మనీ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు మన నిజామాబాద్ రీజియన్ నుంచి దూర ప్రాంత సర్వీసులు అయినటువంటి బెంగళూరు, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు వీటితో పాటుగా నిజామాబాద్ జేబీఎస్ లేదా ఎయిర్పోర్ట్ శంషాబాద్కు వెళ్ళేటువంటి అన్ని బస్సుల్లో కూడా మనం ఈ సౌకర్యాన్ని పెట్టడం జరిగింది. దీని ద్వారా చాలామందికి చాలా సౌకర్యంగా ఉంది. ఇప్పుడు మరి క్యాష్ క్యారీ చేయలేనటువంటి పరిస్థితుల్లో సో ఈ డిజిటల్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఆ సంఖ్య కూడా లాస్ట్ మనం చూసినట్టయితే చాలా సంఖ్య పెరిగింది. ఇది ప్రయాణికులందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. సో రానున్న రోజుల్లో ఈ సౌకర్యాన్ని మిగతా బస్సుల్లో కూడా ప్రవేశపెట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనకు సుమారుగా ఇవాళ నిజామాబాద్ నుంచి ఒక 80 సర్వీసులు లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు కానీ ఈ జేబీఎస్ లేదా శంషాబాద్కు వెళ్ళేటువంటి అన్ని నాన్ స్టాప్ బస్సులలో కూడా మనం ఈ సౌకర్యాన్ని పెట్టడం జరిగింది. గతంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటికే మహిళలకి ఉచిత బస్సు సేవలతో అందిస్తుంది. ఈ డిజిటల్ సేవలు ఏవైతే ఉన్నాయో అంటే నిజంగా కూడా చిల్లర విషయంలో అటు కండక్టర్కి డ్రైవర్కి చాలా వరకు కూడా గొడవలు జరుగుతుంటాయి. ఈ సన్నివేశాలతో కూడా చాలా సినిమాలు వచ్చాయి, మీకు ఐడియా ఉండొచ్చు. కానీ ఇటువంటి సేవలు వచ్చినందుకు ప్రయాణికులు ఎట్లా భావిస్తారు? నిజంగా కూడా మీరు ఆఫీసర్గా ఎట్లా భావిస్తారు? సార్, ఇప్పుడు మన టీజీఎస్ఆర్టీసీలో కూడా డిజిటలైజేషన్ చేయడంతో పాటు గమ్యం యాప్ మనము ఎంప్లాయీస్ ప్లస్ ఈ కస్టమర్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ కానీ ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ తోటి మనము డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సుమారుగా 7-8 మనకు సర్వీసులు వాళ్లకు మనము లింక్ ఇవ్వటం జరుగుతుంది. సో దాని ద్వారా ఒకటి గమ్యం యాప్ ముఖ్యంగా బస్సు ఏ టైంకి వస్తుంది, బస్సు ఎక్కడ ఉంది తెలుసుకునే దానికి వీలుగా ఈ గమ్యం యాప్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా కన్వీనియంట్గా ఉంది. దీన్ని ఇంకా అందరూ కూడా యూజ్ చేసుకుంటే సో వాళ్ళు వెయిటింగ్ టైము వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బస్సు ఏ టైంకి వస్తుందో ఆ టైంకి
బస్ స్టాండ్కి రావచ్చు, లేదా ఎవరినైనా రిసీవ్ చేసుకునే అట్టయితే ఆ టైంకే వచ్చి రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ గమ్యం యాప్తో పాటుగా ఇప్పుడు ఆన్లైన్ రిజర్వేషన్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు ఫోన్ ద్వారా కానీ, లేకుంటే మన ఏటీబీ ఏజెంట్స్ దగ్గర కానీ, లేదా ఓపీఆర్ఎస్ కూడా ఇంతకుముందు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఫోన్లలో కూడా ఈ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీలో కూడా మనం ఇప్పుడు డిజిటల్ డెస్టినేషన్ బోర్డ్స్ కానీ, ఇంకా ఇవే కాకుండా ఎంప్లాయీస్కి కూడా చాలా మనం ఏదైతే సర్వీసెస్ ఫోన్లో వాళ్ళకు మనం చాలా సర్వీసెస్ అందివ్వడం జరుగుతుంది. డిజిటలైజేషన్లో టీజీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంది. మొత్తంగా చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైతే గమ్యం యాప్తో పాటు క్యూఆర్ కోడ్కి సంబంధించిన ఏదైతే ప్రయాణికుల వద్ద చిల్లర విషయంలో ఇబ్బంది పడినప్పుడు ఇలాంటి సేవలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. కానీ గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఒక మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టారు. ఇప్పటికే ఫ్రీ బస్తో ఇప్పటివరకు ప్రయాణికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చిల్లరకు సంబంధించిన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, అలాగే గమ్యం యాప్కి సంబంధించి బస్సు ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన ఏమన్నా ఫిర్యాదులు చేయాలన్నా కూడా దాంట్లో చేయొచ్చు. అలాగే పేటీఎంతో పాటు చాలా సేవలు కూడా సుమారు 10 రకాల సేవలు ఈ క్యూఆర్ కోడ్లో ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ ప్రయాణికులంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఆర్ఎం గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ బస్ స్టాండ్. For more videos like this, subscribe Big TV channel.